యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇట్స్ యాక్షన్ థ్రిల్లర్. ఇద్దరిని చాలా బ్యాలెన్స్ చేశారు. ఇద్దరు మోస్ట్ ఆఫ్ ది మూమెంట్స్ ఇంకా ఎన్టీఆర్ కి ఎక్కువ ఉన్నాయి. లేదు విలన్ గా చూపించారు. బికమ్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ దే విల్ చేంజ్. ఫ్రెండ్షిప్ స్నేహం వల్ల చేంజ్ అయిపోతాడు. ఇట్ వాజ్ వెరీ గుడ్. క్లైమాక్స్ వాజ్ ఎక్సలెంట్. ఎన్టీఆర్ అటాక్స్ అంటే కొత్తగా న్యూగా ఉంది అనమాట. యాక్చువల్ గా మిగతా వాళ్ళందరూ రొటీన్ గా ఉంది. ఇట్ వాజ్ న్యూ విత్ ఎన్టీఆర్ ఎడిషన్. చాలా బాగుంది. యాక్షన్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ క్లైమాక్స్ ఇస్ ఎక్సలెంట్. క్లైమాక్స్ చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ ఇట్స్ 3.25 to 3.5. ఇట్ వాజ్ వెరీ అవుట్ ఆఫ్ 5. యాక్షన్ బాగుందా లేకుంటే ఎన్టీఆర్ ఇద్దరు బ్యాలెన్స్డ్ గా యాక్షన్ తీసుకున్నారు? హృతిక్ రోషన్ యాక్షన్ ఎప్పుడు ఫ్లాట్ గానే ఉంది. అంటే వార్లో చూసాం అలా చూసాం కదా. ఎన్టీఆర్ యాడ్ చేయడం వల్ల కొంచెం న్యూగా ఉంది. చాలా బాగుంది అనమాట. ఫ్రెష్ గా ఉంది. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 out of 5. థ్యాంక్ యూ. ఇందులో ఎన్టీఆర్ మాత్రం నంబర్ 1 గా చూపించిండు. డైరెక్ట్ మాత్రం డైరెక్ట్ నమస్కారం పెడుతున్నాం. సూపర్. ఎన్టీఆర్ లుక్ మాత్రం బాగుంది. ప్రతి ఒక్కరు అన్నిని ట్రోల్ చేస్తున్నారు. అన్ని ఎలాగొన్నాడు అనేసి. అన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఆయన 6 రన్ చేశారు కాబట్టి ఆయన అలాగొన్నాడు. లేకపోతే అన్నయ్య ఇంకా బాగుంటాడు. ఒకటి ఇద్దరికి సమానంగా ఈక్వల్ గా చూపించారు. అక్కడ ఎన్టీఆర్ తగ్గలేదు, ఇక్కడ ఋతిక్ రోషన్ తగ్గలేదు. ఇద్దరు తగ్గలేదు. ఇద్దరు సమానంగా యాక్షన్ సీన్ సూపర్ గా ఉన్నాయమ్మా. సూపరే సూపర్. సినిమా చూస్తుంటే కళ్ళు ఎడితే కూడా అర్థం అవట్లేదు. ఒక పక్క ఎన్టీఆర్ చూడాలా, ఋతిక్ రోషన్ చూడాలి, అర్థం అవట్లేదు మాకు. ఇద్దరు ఈక్వల్ గా వేసారు డాన్స్ అయితే. సూపరే సూపర్. ఫైట్లు కూడా సూపర్ గా ఉన్నాయి. మొప్పేస్తే వర్షం పడుద్ది. మా ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది. పడింది థియేటర్ లో. అందరూ చూడండి ఎలా పడిందో బ్లడ్ ఋతిక్ రోషన్ అన్నకి. పాటు సినిమా అయితే చాలా బాగుందండి. కంప్లైంట్స్ ఏం లేవు. ఇట్స్ రియలీ గుడ్ మూవీ. అంటే ఎన్టీఆర్ గారు ఈ ఆశా స్పై సిరీస్ లో చేయడం కొంచెం ఫ్రెష్ గా అనిపించింది యాక్చువల్లీ. అంటే ఇంతకుముందు అన్ని హిందీ యాక్టర్స్ ఉన్నారు కదా, ఒక తెలుగు యాక్టర్ ని ఒక మంచి క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయడం ఇట్ బ్రింగ్స్ ఏ ఫ్రెష్ పర్స్పెక్టివ్ ద స్పై సిరీస్. సో చాలా బాగుందండి. క్యారెక్టర్స్ కానీ ఇద్దరు బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళిద్దరి యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని చాలా బ్యాలెన్స్ గా తీశారు. అండ్ క్లైమాక్స్ లో వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా తోటి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినట్లేనా ఎన్టీఆర్? అంటే క్యారెక్టర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలాగో బాగుంటుంది. అండ్ ఈ సిరీస్ లో మంచి క్యారెక్టర్ దొరికింది. సో దీన్ని బట్టి ఫర్దర్ గా ఏమన్నా మూవీస్ చేసినా, వేరే బ్యానర్స్ లో చేసినా గానీ బానే ఉంటుంది. బట్ ఎనీవే హీఈస్ ఆల్రెడీ పాన్ ఇండియా హీరో. సో చాలా బాగా బ్యాలెన్స్ చేశారు ఈ సినిమాలో. క్యారెక్టర్స్ ని కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్. ఐ లైక్ బోత్ హీరోస్ అండి. కానీ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ నేను చెప్తుంది అది ఈ సిరీస్ కి ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది. అంటే మనం వార్, పఠాను, టైగర్ ఇలా చాలా చూసాం కదా. బట్ ఎన్టీఆర్ దీంట్లో ఉండడం చాలా ఫ్రెష్ గా అనిపించింది నాకు. అట్లేం లేదు. లుక్ చాలా బాగుంది. సినిమా లుక్ చాలా బాగుంది. నో కంప్లైంట్స్ ఎట్ ఆల్. ఇట్స్ రియల్లీ గుడ్. ఇట్ వాస్ గుడ్. అంటే కంపారిటివ్లీ కూలీ అని అంటున్నారు, బట్ వార్ 2 బాగా అనిపించింది నాకు. ఐ డెంట్ వాచ్ కూలీ ఎట్, కానీ చూసినంత వరకు అయితే ఇది బాగుంది. ప్యూర్లీ బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్ లో అనిపించింది. యాక్షన్ కోసం వెళ్లే వాళ్ళకి ఇట్స్ ఫుల్ టైమ్ ఎంటర్టైనర్. కంప్లీట్ గా ఎక్కడ ఎన్టీఆర్ రోల్ గానీ, హృతిక్ రోషన్ రోల్ గానీ ఈక్వల్ గా మెయింటైన్ చేస్తూ చాలా బాగా తీశారు సినిమా. అంటే ఇప్పుడు హృతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ ని చూస్తే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ కొంచెం లావ్ అయినట్టు అట్లా అనిపిస్తుంది. బట్ హీ మేనేజ్డ్ ఇట్ వెరీ వెల్ అనమాట. ఎక్కడ ఎన్టీఆర్ బాడీ వల్ల ఇబ్బంది పడుతున్నాడనో, ఎన్టీఆర్ కి బాడీ లేదనో అది ఎక్కడ కనిపించదు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్. యా, సృష్టిస్తారు డెఫినెట్లీ. బికాజ్ ఎన్టీఆర్ ని ఒక RRR తోని ఒక దాన్ని ఏమంటారు రొమాంటిక్ గా కానీ, లేకపోతే ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా చూసారు. ఇక్కడ యాక్షన్ ఓరియంటెడ్ గా చూస్తారు ఆబ్వియస్లీ మూవీస్ ఎవరు చూసిన వాళ్ళు. యాక్షన్ సీక్వెన్సెస్ ఇట్లా టచ్ అలా సీట్ దగ్గర ఇలా పట్టుకొని కూర్చొని నెక్స్ట్ ఏమవుతుంది అని చూసేలా ఉన్నాయి. స్క్రీన్ మీద ఎన్టీఆర్ ని RRR తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఎలా అనిపించింది? బాగా అనిపించింది. యాక్చువల్లీ RRR తో కంపేర్ చేయకూడదు. బికాస్ RRR కంప్లీట్ గా డిఫరెంట్ జానర్ ఆఫ్ ఫిల్మ్. అదే అంటున్నా కదా, RRR కంప్లీట్ గా డిఫరెంట్ జానర్. ఇది కంప్లీట్ గా యాక్షన్
యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ని చూడాలనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్ గా ఒక పండుగ అని చెప్పొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు? 4 ఇస్తాను. బాగుంది అంటే యాక్షన్ సీక్వెన్స్ కి తగ్గట్టుగా ఉంది. స్క్రీన్ మీద ఇఫ్ అంటే మూవీ లాగా చూస్తే మాత్రం బాలీవుడ్ యాక్టర్ ని చూస్తున్నాం, టాలీవుడ్ యాక్టర్ ని చూస్తున్నాం అనిపించదు. ఒక యాక్షన్ మూవీ చూస్తున్నాము అని అనిపించింది. నచ్చింది. మన చింటూ అన్న చెప్పినట్టే మన బాధ్యత ఏంటి, హిందీ బెల్ట్ కంటే ₹1 ఎక్కువ పెట్టాలా, అదే అవుద్ది. స్క్రీన్లు సరిపోయేమో కూలీ తీసేయండి కొంచెం. ఎందుకంటే 5కి 6 ఇస్తావయ్యా. మీరు షర్ట్ ఇప్పేసి రావచ్చు భయ్యా, అసలు ఎన్టీఆర్ కోసం చూడొచ్చు అంతే. 300 అక్కడే అయిపోద్ది. మీరు దేవరా కంటే చాలా బాగుంటది భయ్యా, అంతే. 5 నిమిషాలకు ఒక యాక్షన్ ఉంటది భయ్యా, అన్ని గాల్లోనే ఉంటాయి. లాస్ట్ ఒకటే నేల మీద పెట్టారు, ఆ నేల మీద ఉన్న గాల్లో ఎగురుకుంటా కొట్టుకుంటారు. అసలు క్రేజీ బ్రో. పాటలు ఒకటే కొంచెం అవి కూడా బాగుంటాయి, ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్నాడు కాబట్టి. చాలా పెద్దగా అంటే హృతిక్ రోషన్ పక్కన తేలిపోతాడేమో అనుకున్నా ఎన్టీఆర్ ఏముంది అని, బట్ హృతిక్ రోషన్ తేలిపోయాడు అంతే. అదే ఇంకా ఆయనకి అన్ని ఇంటర్వ్యూలోకి వస్తాడులేండి, అర్థమైపోయింది. నేను అదే భయపడ్డా, ఫస్ట్ హాఫ్ చూడగానే ఇంకా కొట్టేశాడని అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్ అయితే మిస్ అవ్వకండి. చింటూకి ఏం చెప్తాను, కింగ్డమ్ 2 కొంచెం బాగా చేయమని చెప్తాను. అసలే ఎన్నో దేవరకొండ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. 4 ఇస్తాను భయ్యా. అందరిది ఈక్వల్ గా ఉంది, ఎవరిది డామినేషన్ ఎక్కువ కాలే తక్కువ కాలే, అందరిది సరిపోయింది. అసలు అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, ప్రతి సీన్ కి సింక్ అయింది అసలు మ్యూజిక్ అయితే. అసలు మీరు డైరెక్ట్ గా చూడాలి, అసలు అంటే స్పీచ్ లెస్ అయితే అబవ్ ఎక్స్పెక్టేషన్. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అంటే మీకు సరిగ్గా చూస్తే అన్నిటికీ హింట్స్ దొరుకుతాయి. సో స్పాయిలర్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు. హైలైట్ పాయింట్స్ చెప్తే స్పాయిలర్స్ వచ్చేస్తే మీరు డైరెక్ట్ గా సినిమా చూడాల్సిందే. అసలు నేను ఇంకేం చెప్పలేను. అలా ఏం లేదు, అందరు ఈక్వల్ ఉంది, ఎవరు డామినెన్స్ చూపిలే, అందరు ఈక్వల్ క్యారెక్టర్స్, అందరు చాలా బాగా చేస్తారు. ప్లస్ క్యారెక్టర్ ఎంట్రీ కూడా కరెక్ట్ గా ఉండింది, ఇంకేం ఎక్కువ కాలే తక్కువ కాలే. చాలా బాగా చేశారు, హీరో కంటే విలన్ గా చాలా బాగా చేశారు టు బి ఆనెస్ట్. అలా నేనేం అనలేదు సార్, కాంట్రవర్సీ లేదు సార్, చెప్పండి. అరే కాంట్రవర్సీలు చేయకండి రా భయ్, చాలు ఇంకా మీరు రైట్ గా సినిమా చూడండి. 10 on 10 నేనైతే 10 on 10 ఇస్తా. ఎన్టీఆర్ యాక్షన్ వరకు అసలు 2 కార్లు ఎన్టీఆర్ యాక్షన్ బెస్ట్, ది బెస్ట్. 2 కార్లు ఎగరేయచ్చు అంటే అభిమాని అనేవాడికి కొంతమంది కొంచెం అంటే చెప్పకూడదు అన్నాడు కదా, చెప్పడం లేదు, అందుకని క్యారెక్టర్ చెప్పకూడదు. చెప్పడం లేదు. నేను కూడా మూవీ బాగుంది, 3 out of 5 చెప్తే బాగోదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ రిలీజ్ చేయకూడదు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ లో హీరో ఎవరో తెలియదు, విలన్ ఎవరో తెలియదు అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్. ఎన్టీఆర్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా, అసలు ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా సరే. ఎన్టీఆర్ ఆ నెక్స్ట్ మూవీ మీకు యశ్రాజ్ లో మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తాడు, చూడండి, మీరే చూడండి, కన్ఫర్మ్. లుక్ చాలా బాగుంది. ఎన్టీఆర్ బుల్క్ గానీ లేదు, ఎన్టీఆర్ బాడీ బాగానే అంతా బాగుంది. కానీ ఓకే, అభిమానులకి ఏదో ఒక్కొక్క సీన్ నచ్చదు, అభిమానులకి అంతే. ఒక్క సీన్ నచ్చదు అభిమానులకి, మిగతా అంతా వచ్చి నచ్చుతుంది. అందుకని మేము చెప్పదలుచుకోలేదు మరి. ఓకే చెప్పండి, ఓకే సినిమాలో విలనే బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ నాకు బాగా నచ్చింది. కొంచెం ఎక్కువ హృతిక్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఎన్టీఆర్ యాక్షన్ మ్యాచ్. అదే చెప్పారు కదా, ఒక్క సీన్ నచ్చలేదు మాకు అని చెప్పింది మా పాప ఏడిచింది ఆ సీన్ కి. కొంచెం మూవీ చూడాలి, మూవీ చూస్తేనే తెలుస్తుంది. రఘు ఫస్ట్, నేనైతే అదే ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూసాను.
నాకు మూవీలో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే ఇద్దరి ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, డాన్స్, ఇంటర్వెల్ సీన్. అండ్ ఈ మధ్యలో నాకు రీసెంట్ గా బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అన్న. ఈ మధ్యలో చూసిన క్లైమాక్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. లిటరల్ గా ఈ సినిమాకి ఒకటే చెప్తున్నా, ఇద్దరు హీరోలే ఖచ్చితంగా. ఎవరు విలన్ కాదు, ఎవరు హీరో కాదు. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మీకు హైలైట్ ఉంటుంది. అది రివీల్ చేస్తే మీకు స్పాయిలర్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నేను 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ మూవీకి వచ్చాను. బట్ నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. దేవరాకి ఎట్లా అయితే ఫుల్ మీల్స్ పెట్టాడో అన్న, ఎట్ ద సేమ్ టైం వాటుకి అదే లెవెల్ ఆఫ్ నాకు కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు. అన్న చెప్పినట్టు దేవరకి ఒక్క కాలర్ ఎత్తుకున్నాము, ఈసారి 2 కాలర్లు ఎత్తుకొని సినిమా అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నా, పండగ వేసుకోండి మీరైతే ఖచ్చితంగా. ఇది తారకన్న చెప్పినట్టు బొమ్మ అయితే అదిరిపోయింది, ఎక్కడ డిసప్పాయింట్ లేదు. ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నారా, సినిమా నచ్చి చెప్తున్నారు? నేను ఇక్కడ చెప్తున్నాను, ఎవరి అభిమానిని కాదు. యాజ్ ఏ సినిమాటిక్ లవర్ గా సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. సినిమాలో డ్రాబ్యాక్స్ 11 కాదు ఉన్నాయి. బీజిఎం గానీ, విఎఫ్ఎక్స్ గానీ, సాంగ్స్ గానీ, అక్కడక్కడ కొన్ని సీన్స్ గానీ, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ గానీ కొన్ని మైనస్లు ఉన్నాయి. బట్ కమర్షియల్ ఫిలిం లో యాజ్ యూజువల్ గా కామన్. బట్ ఎక్కడ కూడా డ్రాగ్ లేకుండా సినిమాని ఎంగేజింగ్ చాలా తెలుగు ప్రేక్షకులకి ఏదైతే కావాల్సిందో ఆ మీల్స్ అనేది అయితే ఖచ్చితంగా పెట్టాడు. నేను ఇది ఎన్టీఆర్ ఫ్యాన్ గా అయితే చెప్పట్లేదు, యాజ్ ఎ సినిమాటిక్ లవర్ గా చెప్తున్నా. ఖచ్చితంగా మీరైతే వాటు ఖచ్చితంగా చూడండి. సినిమా చూశాను భయ ఏంది భయ, సినిమాలో పాటలు, డాన్సులు, డైలాగులు అన్ని భయ, అన్ని గాల్లోనే భయ, గాల్లోనే భయ. కాలర్ ఇట్టెగరేసి ఏదో ఒక పక్క ఇదో ఇట్టెగరేసి ఏది భయ. ఎన్టీఆర్ అన్న నిజంగా అన్న నా జీవితంలో ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం నా జీవితం చూస్తాను భయ. 15 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కదా, అంతే స్క్రీన్ మీద ఇదే చూడండి ఫస్ట్ టైం. నేను పుట్టిందే సింహాద్రి సినిమా థియేటర్లో పోయా. సింహాద్రి సినిమా ఆడుతుంటే థియేటర్లో పుట్టా. ఆ తర్వాత ఇప్పుడు చూసా, నా జన్మ ధన్యం అయిపోయింది. అంతేక ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ అన్నా నిజంగా నా జన్మ ధన్యం అయిపోయిందన్నా. సరే ఈ రోజుతో నా జన్మ మొత్తం ధన్యం అయిపోయింది అంతే. సినిమా ఉందపోయా పాప, ఫస్ట్ సీన్ కానించి లాస్ట్ సీన్ దాకా ఏమి చేశారు పోయా ఇద్దరు యాక్టింగ్, ఏం చేశారు పోయా. ఆ ఫైట్ లో మాటకు వస్తే పాప గాల్లోనే ఇట్టెగిరి దోస్తాడు. ఇటు నుంచి అట్టెగిరి కొండల మీద, బ్రిడ్జి మీద, ట్రైన్ల మీద, ఫ్లైట్ల మీద, విమానాల మీద నుంచి ఎట దూకి భయ్యా అమ్మ తోడిపోయా. ఇదో ఈడి మీద పోయా ఒట్టే చెప్తారా పోయా. నిజంగా ఈ సినిమా కానా ఎవరైనా ఫ్లాప్ అంటే ఒట్టే ఈడి మీద చెప్తున్నా తీసుకో నువ్వు కూడా మాడు. కాబట్టి ఖచ్చితంగా సినిమా మాత్రం వీడు నా మీద ఒట్టేసింది కాబట్టి ఆగో చెప్పు, నీ మీద ఒట్టేసి చెప్తున్నా. చెప్పు కానీ చూసావా అదన్నమాట. అంటే ప్రతి ఒక్కరి నోట ఇదే మాట అంతే. ఏమనే సినిమా హిట్ అయిపోయింది అని ఇంట్రెస్ట్ హిట్ పోయా. బాబా సినిమా ఏముంది బాయా సినిమా. హీరోయిన్ అబ్బా మంచి ఖైరాద్వానే కోసుకోవాలన్నా భయ, కోసుకొని తినేద్దాం అనిపించింది భయ. ఖైరాద్వాని చూశాను భయ, కోసుకొని తినేద్దాం అనిపించింది అంతే. నోరు ఊరిపోయింది భయ. అబ్బా ఏముంది భయ, ఖైరాద్వాని ఉంది భయ పికరో. ఆ బికినీలో ఈ సాంగ్ లో ఉంది భయ, ఒక సాంగ్ లో బికినీ వేసింది భయ. బాబా ఏం వేసింది భయ, రంభ ఓరవసి మేనక ఎవరు పనిరారు అంతే. ఏముంది భయ స్టోరీ అయితే ఇంకా ఏమని చెప్పండి. దేశం కోసం వాళ్ళు పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకొని దేశం ఎలాగైనా సరే గెలవాలని 10కి 10, 100కి 100, 1000కి 1000 వేసుకోబో నీ ఇష్టం.